ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి గురువారంతో కలిసి వచ్చింది. కార్తీక మాసంలో 16వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 16వ రోజు సందర్భంగా ఎవరైనా సరే దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించే నిమిత్తమై ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ దేవాలయంలో ఇచ్చినట్లయితే దానివల్ల నందీశ్వరుడితో సమానంగా శివానుగ్రహం పొందవచ్చని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అదేవిధంగా దేవాలయంలో ఈరోజు సమ్మార్జన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ అక్కడ చీపురుతో చిమ్మి తుడిచి ఆలయ ప్రాంగణంలో ముగ్గులు వేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శివాలయంలో ఈ విధి విధానాలు పాటిస్తే సమస్త సంపదలు చేకూరతాయి. విష్ణు ఆలయంలో దేవాలయాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేస్తే అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ ఆవు నెయ్యితో పాటుగా దీపదానాన్ని చేసినట్లయితే, అంటే ఆవు నెయ్యి దీపము ఈ రెండింటినీ కలిపి ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే 1000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుందని, సంవత్సర కాలం పాటు ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఉందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక బహుళ పాడ్యమి గురువారంతో కలిసి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే గురువారం రావి చెట్టు పూజ విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. కార్తీక మాసంలో రావి చెట్టును స్పృశించిన, రావి మొక్కను నాటిన విశేషమైన ధనలాభం కలుగుతుందని పద్మపురాణంలో చెప్పారు. వివాహపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఆ సమస్యలు అధిగమించటానికి, సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా రావి చెట్టు దగ్గర దీపం వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ఈ మాసంలో ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా కార్తీక గురువారం సందర్భంగా అశ్వత్థ దీపాన్ని గృహంలో పూజామందిరంలో వెలిగించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ అశ్వత్థ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, మీ పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెని ఉంచి ఆ పళ్ళెంలో 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత మచ్చలు లేని రావి ఆకు ఒకటి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీటితో కడిగి ఆ రావి ఆకును మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఉంచాలి. ఆ రావి ఆకు కూడా 3 చోట్ల గంధం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి ఆ రావి ఆకు మీద ఒక చిన్న మట్టి ప్రమిదలో ఇంకొక చిన్న మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఆ దీపాన్ని వెలిగించాలి. దీన్నే అశ్వత్థ దీపము లేదా రావి ఆకు దీపం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక గురువారం ఇలా రావి ఆకు దీపం, అశ్వత్థ దీపం వెలిగించిన తర్వాత పుష్పాలు అలంకరణ చేయటం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అయితే ఈ అశ్వత్థ దీపాన్ని వెలిగించేటప్పుడు రావి ఆకు కాడ మన వైపు ఉండేలాగా, కొస దైవం వైపు ఉండేలాగా రావి ఆకు దీపాన్ని వెలిగించుకోవాలి. కార్తీక మాసంలో ఏ గురువారమైనా ఈ దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందులోనూ కార్తీక మాసం బహుళపక్షం పాడ్యమి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు వెలిగించే అశ్వత్థ దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది.